जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జైమా లలిత సహస్రనామంలో ఈరోజు 121వ శ్లోకం నుంచి చదువుకుందాము. ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహ జన్మభూః. ధర అంటే అరవిరిసిన, ఆందోళిత కదులుతున్న, దీర్ఘాక్షి దీర్ఘమైన కన్నులు గలది అంటే విశాలమైన నేత్రాలతో లోకాలను వీక్షిస్తోంది. సూర్యచంద్రులు అమ్మ నేత్రాలు, అవి వాటి కాంతిని ఎంతో దూరం ప్రసరింపజేస్తున్నాయి అని అర్థం. దరహాసోజ్వలన్ముఖి దరహాసంతో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ముఖం కలది. గురుమూర్తి గురు రూపంలో ఉన్నది. మంత్రము దేవత గురువు ఒక్కరే. గురువు వాత్సల్యంతో శిష్యునికి మంత్ర ప్రసారం చేస్తారు. ఆ కారుణ్యత అమ్మే. శ్రీ విద్య ఎవరి ద్వారా బోధింపబడిందో అతడు దేవి ఒక్కరే అని అర్థం. అలాగే గుకారం సత్తుకు, రుకారం జ్ఞానానికి సూచన. అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడే గురువు. ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపము లలితాంబిక. అమ్మ మరో విధంగా కూడా గురుమూర్తి అయ్యింది. దేవి హిమవంతునికి పుత్రికగా పుట్టబోయే ముందు దేవతలతో సహా హిమవంతునికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది. దీనినే దేవి గీత అని అంటారు. గుణనిధి గుణములకు నిధి. అంటే గురువుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా అమ్మలో ఉన్నాయి. చక్కగా ఆదరించే స్వభావం, సుముఖంగా ఉండటం, నిష్కపటంగా ఉండటం, సులభంగా శిష్యుడు గురువును ప్రశ్నించే వీలు కల్పించటం, శాస్త్రజ్ఞత్వం, నేర్పించే విద్యలో తనకు సందేహం లేకుండా శిష్యుని సందేహాన్ని పోగొట్టగలగడం, ఏది కూడా ఆపేక్షించకపోవటం, ఇవన్నీ కూడా గురు లక్షణాలు. ఇవన్నీ కూడా దేవి మాతృదేవిలో ఉన్నాయి. అంటే గురు రూపంలో ఉన్నటువంటి ప్రధాన గుణం ఏమవుతుంది? శిష్య వాత్సల్యం అన్నమాట. ఇక ఉపనిషత్ పరంగా తీసుకుంటే గుణి అంటే జ్ఞాని అని. ఇంకొక రకంగా కూడా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచాన్నంతా తయారు చేయడానికి కావలసినటువంటి గుణాలను, వ్యూహాలను కలిగి ఉన్నది కాబట్టి గుణనిధి. గుణనిధి అన్నదానికి ఇంకొక అర్థం చెప్తున్నారు, గట్టి తాడు అని. ప్రళయ సమయంలో సృష్టి బీజాలని, సర్వ విద్యలను, తర్వాత సత్యవంతుడైన మనువుని అంతా కూడా ఒక నౌకలో ఉంచి విష్ణువు మత్స్య రూపంలో వచ్చి తన కొమ్ముకు ఆ పడవ అటు ఇటు ప్రళయ జలాల్లో కొట్టుకుపోకుండా కట్టి ఉంచుతాడు. మహామాయ ఆ తాడును ముక్కలైపోకుండా కాపాడుతుందట. కాబట్టి ఆమెకు గుణనిధి అని కూడా పేరు వచ్చిందని చెప్తారు. పరమాత్మకి పడవ వైపు ఉన్నవారికి మధ్య గట్టి అనుబంధం అమ్మవారు. ఆ విధంగా గుణనిధి. గోమాత అమ్మవారి మొదటి రూపం గోరూపం. అది సురభి గోమాత. ఆ తర్వాత సమస్త లోకాలకి సురభి సంతానాన్ని పంపడం జరుగుతుంది. కామధేను సంతానమైనటువంటి గోమాతను మనం యజ్ఞమాతగా చూస్తాం. గో శబ్దానికి అస్త్రములు, వేదవాక్కులు, పశువులు, భూమి, దిక్కులు, కిరణాలు, జలము, నేత్రము, స్వర్గము, తల్లి మొదలగు అర్థాలన్నీ ఉన్నాయి. అందుకనే అమ్మని గోమాత అని సంబోధించారు.
అంటే అన్నిటికీ మూలమైనది అని అర్థం. గుహ జన్మభూహు, గుహ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వారికి జన్మనిచ్చింది అంటే అమ్మది ఇక్కడ స్కందమాత రూపం. ఇక గుహ అంటే హృదయం, జన్మ అంటే కలగటం, అంటే హృదయంలో కలుగు జ్ఞానానికి కారణమైంది కాబట్టి గుహ జన్మభూహు అని కూడా ఒక అర్థం. తర్వాతి శ్లోకం, దేవేశీ దండనీతిస్తాదహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతా తిథిమండల పూజిత. దేవేశి దేవతలందరికీ ఈశ్వరి, దండనీతిస్త అంటే దండనీతి యందు ఉన్నది. దండనీతి శాస్త్రం మంచి చెడులను బోధిస్తుంది. ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎలా రక్షించాలి, అధర్మవర్తనను ఎలా శిక్షించాలో చెప్పే శాస్త్రం దండనీతి. అమ్మ చేతిలోని రాజదండం ద్వారా శాసనాన్ని చేసి ముల్లోకాలను ఆమె రక్షిస్తూ ఉంటుంది. ఇక మానవ హృదయంలో ఉండి ఇంద్రియాలనే దేవతలను నియంత్రిస్తూ అధర్మానికి ఫలితంగా శిక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. దహరాకాశ రూపిణి, హృదయ ఆకాశ స్వరూపిణి అని అర్థం. అమ్మవారి విద్యకి దహర విద్య అని పేరు. సర్వవ్యాపి అయిన చిచ్చక్తి దహరాకాశంలో కూడా ఉంది, అంటే మన హృదయాకాశంలోనూ ఉంది. కుండ పగిలినప్పుడు కుండలో కనిపించే ఆకాశం ఏ విధంగా బృహదాకాశంతో కలిసిపోతుందో అదేవిధంగా దేవి దహరాకాశంలో మన హృదయాకాశంలో నిండి ఉంది. ఆమె చేతనల వెనుక ఉన్నటువంటి చిచ్చక్తి. ప్రతి పన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. ప్రతి అంటే పాడ్యమి, ముఖ్య అంటే మొదలుకుని, రాక అంటే పూర్ణిమ వరకు చెప్పబడుతున్నటువంటి తిథిమండల రూపంలో పూజింపబడుతున్నది అని. అంటే నిత్యాది తిథి దేవతలు అమ్మవారి ఆరాధన చేస్తున్నారని అర్థం. అంటే తిథి దేవతలు మాత్రమే కాకుండా ఈ తిథులకు అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాము, ఒక్కొక్క తిథికి పంచమి నాగదేవత అని, నవమి దుర్గా అని, ఏకాదశి కుబేరుడని, చతుర్దశి శివుడని, అలాగా. ఆ విధంగా పాడ్యంకి అగ్నిదేవత, విధియకు అశ్విని దేవతలు, తదియకు ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమి నాగదేవత, షష్ఠి షణ్ముఖుడు, సప్తమి సూర్యుడు, అష్టమి మాతృకలు, నవమి దుర్గా, దశమి వాగ్దేవతలు, ఏకాదశి కుబేరుడు, ద్వాదశి కేశవుడు, త్రయోదశి యముడు. ఈ విధంగా ఇక పూర్ణిమ చంద్రునికి, అమావాస్య పితృదేవతలకి విశేషంగా చెప్తాము, అధిష్టాన దేవతలుగా చెప్తాము. వీరందరూ కలిపి తిథి మండలంలో వీరితో పూజింపబడినది కాబట్టి అమ్మను తిథి మండల పూజిత అని చెప్పి అన్నారు. ఇక కాలదేవతలందరితో కూడా ఆరాధించబడే ఆమె మహాకాళి కాబట్టి ఈ విధంగా కూడా తిథి మండల పూజిత అవుతుంది. అంటే తిథులు అంటే ఇక్కడ కాలాలు, ఈ కాలదేవతలతో ఆరాధించబడుతుంది అని. కళాత్మిక, కళలు అంటే భాగాలు, విలాసములు అని, విద్యలు అని కూడా అర్థం ఉంది. దేవి 64 విద్యల రూపం కనుక కళాత్మిక అని చెప్పబడింది. ఇక విలాసం అంటే శోభ, ఆ శోభ యొక్క ప్రకటన రూపం కనుక కళాత్మిక అని. తర్వాత లోకంలోని భాగములే కాకుండా సూర్య చంద్ర అగ్ని కళలతో ఏర్పడింది కనుక కళాత్మిక అని కూడా చెప్తారు. ఇక కాళరూపిణి కూడా కళాత్మిక అని చెప్పబడింది. అంటే 6 ఋతువులు సంవత్సర రూపంలో ఉన్న కాళచక్రాన్ని, ఇందులో ఉన్నటువంటి కళలు అంటే అత్యుష్మత్ కళలు అంటే 108 అగ్ని కళలు, జ్యోతిష్మత్ కళలు అంటే 136 చంద్ర కళలు, మహస్వత్ అంటే సూర్య కళలు 116. ఈ మొత్తం 360 కళల రూపంలో ఉంది కనుక అమ్మన కాలరూపిణి, కళాత్మిక అని ఇక్కడ పిలువబడుతుంది. కళానాథ, నాథ అంటే దిక్కు లేదా పోషించున్నదని అర్థం. పైన చెప్పినటువంటి కళలన్నిటికీ ఆధారమైంది, వాటిని పాలించింది కాబట్టి కళానాథ. ఇక సహస్రారంలోని అమృత బిందువు గురించి చెప్పుకున్నప్పుడు
మనం సదాకళ ధ్రువకళ అని చంద్రమండల వర్ణంలో చెప్పుకున్నాం చంద్రకళ గురించి. ఇవే షోడశి కళలు. ఇక శ్రీచక్రంలోని బిందు చక్రమే కళానాథ అని కూడా చెప్పబడుతుంది. కావ్యాలాప వినోదిని, కావ్యాలాపాలను వింటూ ఆనందిస్తూ ఉన్నది అని. అమ్మ సూక్ష్మ విషయాలను వింటూ ఆనందించే రసజ్ఞత కలిగినటువంటిది. అంటే ఎదుటి వ్యక్తిలోని గొప్పదనాన్ని గుర్తించటమే సాత్విక లక్షణం. ఈ సాత్విక లక్షణంతో అమ్మ రసాస్వాదన చేస్తుంది. వేదాలకు కవి, కావ్యము అనే పదాలు కూడా ఉపయోగిస్తారు. కావ్య ఆలాప వినోదం అంటే వేదాలాపాలు వింటూ ఆనందిస్తూ ఉంటుంది అని. అంటే వేదకాంతలు అమ్మను స్తుతిస్తుంటే ఆనందిస్తోందని ఇక్కడ అర్థం. మనం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక పాదం చెప్పుకున్నాము. అమ్మ పదధూళిని వేదకాంతలు పాపిట సింధూరంగా ధరించారు అని. అంటే ధరించి సువాసనలు పొందేటటువంటి గౌరవాన్ని ఆ వేదకాంతలు పొందాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇక కావ్యాలాప వినోదిని అంటే దేవతార్చన పూర్తయిన తర్వాత బహుపరాకులు అని చదవబడతాయి. అక్కడ ఒక్కొక్కటి చదువుతూ బహుపరాకు అని చెప్తూ ఉంటారు. అంటే వివిధ వేద, పురాణ, స్తోత్ర లేదా సంగీత లేదా కావ్య నాటకాలతో అమ్మని సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు. ఈ బహుపరాకులు చదవటం కూడా విని అమ్మ ఆనందిస్తూ ఉంటుంది కాబట్టి కావ్యాలాప వినోదిని అని చెప్పబడింది. స చామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సవ్య దక్షిణ అంటే దేవికి ఇరువైపులా కుడి ఎడమల్లో నిలబడి, రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతి, వీరు చామర్లు వీయటం ద్వారా అమ్మ సేవించబడుతోంది అని. ఇక్కడ లక్ష్మి అంటే ఐశ్వర్యం, సరస్వతి అంటే జ్ఞానం. మనకున్న జ్ఞానాన్ని, సంపదను దైవ సేవకు వినియోగించాలి. దైవ సేవకు వినియోగించి అప్పుడు దాన్ని మిగిలింది మనం గ్రహించితే దాన్ని ప్రసాదం అంటాము. అంటే భగవంతుని అనుగ్రహం వల్ల మనం పొందాము అనే కృతజ్ఞతా భావంతో భగవంతునికి సమర్పించి దాన్ని మనం అనుభవించటం. ఈ విధంగా చేయటం వల్ల, ఈ ప్రసాద భావంతో మనం అంతా స్వీకరించడం వల్ల అన్నిటి వెనుక భగవంతుడే ఉన్నాడు అనే భావన మనకి కలుగుతుంది. ఇక ఈ మంత్రంలో వాణి అంటే జ్ఞానదాయిని, ఈమె మంత్ర బీజం ఐం. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి బీజం శ్రీం. మధ్యలో ఉన్నది శక్తి స్వరూపిణి హ్రీం బీజం. అంటే ఇక్కడ ఈ మూడు కూడా ఇక్కడ సూచించబడ్డాయి. ఓం ఐం హ్రీం శ్రీం అని. అంటే ఇది కుండలిని మంత్రం అవుతుంది. దేవి నామాలు పారాయణ చేసేటప్పుడు ఈ బీజాక్షరాలు కలిపి మనం నామాలు చదువుకుంటూ ఉంటాం. అయితే మంత్రంగా జపించాలంటే మాత్రం గురువు చేత ఉపదేశం పొంది ఉండాలి. ఆదిశక్తి, సృష్టి అంతటికి ముందు ఉన్నటువంటి శక్తి. దారపు కండే దారంతో వస్త్రం అంతా నేసినప్పుడు ఆ దారం ఎలా వస్త్రమంతా వ్యాపించి ఉంటుందో అలా ఈ సృష్టి అంతా కూడా ఈ ఆదిశక్తి వ్యాపించి ఉంది. ఇదే దేవీ సూక్తంలో అహం రుద్రేభి వసుభిశ్చరామ్యహం అంటూ సృష్టిలోని రుద్రులు, ఆదిత్యుల దగ్గర నుంచి భూమి ఆకాశాల్లో అంతా తానే వ్యాపించి ఉన్నానని తెలియజేసింది. ఈ ఆదిశక్తే అన్నిటికీ మూలమైనటువంటి ప్రథమ శక్తి. అమేయాత్మ. అమేయ అంటే కొలతలకి అందనిది, అంటే దేశకాల పరిమాణాలకి అందనిది అని. ఇటువంటి కొలతలకు అందని స్వరూపమే అంటే ఆత్మ భావనయే దేవి. ఇదే అనేక పర్యాయ పదాలతో వేదాల్లో వర్ణించబడింది. అవగాహన కొరకు మనం కొన్ని పదాలు చూద్దాము. నిత్యము అంటే ఎప్పుడూ ఉండునది. సత్యము అన్నిటి వెనుక ఉన్నది. అంటే పైన ఉన్నటువంటి అశాశ్వత తత్వాలన్నీ తీసివేస్తే మిగిలినటువంటి సత్య వస్తువు లేదా శాశ్వత వస్తువు. జ్ఞానము అంతటా భాసిస్తున్నటువంటి చిత్ స్వరూపం యొక్క ధారణ. ధారణ అంటే ఇక్కడ ధరించడం అని కాదు, అవగాహన చేసుకుని అనుభవాన్ని పొంది దాన్ని నిలుపుకోవటం.
అనంతము, అనంతమైనది, ఎవరు కూడా దీన్ని పుట్టించలేదు, స్వతంత్రమైనది, స్వత ప్రమాణం అంటే దాన్ని ఎవరూ కూడా నిరూపించలేరంటే అది అనుభవింపదగింది మాత్రమే. నిష్క్రియం, నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, శుద్ధం, అచ్యుతం అంటే చావు పుట్టుకలు లేనిది, ఇలా ఎన్నో లోతైన తత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఆత్మ అని చెప్పడానికి ప్రయత్నిస్తాం మనం. ఇటువంటి కొలవలేనటువంటి ఎన్నో భావనల యొక్క రూపమే ఆమె ఆత్మ. అలాగే నేను అనేదానికి ఆధారమైన చైతన్యం కూడా ఈ ఆత్మయే. దేవిని ఆమె ఆత్మ అంటే అది ఆమె యొక్క పరబ్రహ్మ స్థితి. పరమ అన్ని ఉపాధులకు ఆవల ఉన్నది అంటే ఉత్కృష్టమైనది. శరీరం అపరా ప్రకృతి, జీవుడు పరాప్రకృతి. ఈ ప్రకృతులకు ఆవల ఉన్నది పరమ. ప్రధాన లేదా ప్రకృతి, పురుషుడు, అవ్యక్తం, కాలం. ఈ నలుగురికి పైన ఏది అతీతంగా ఉందో అదే పరమ. పురుషుడు అంటే ఇక్కడ జీవుడు, అవ్యక్తం అంటే సృష్టి ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితి. పావనాకృతి అంటే పవిత్రమైనటువంటి ఆకారం కలది అని. అంటే పవిత్రతే ఆకృతి తెలిసినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అది అమ్మ యొక్క రూపం అని చెప్తున్నారు. అంటే ఏదైనా ఒక రూపం, చరిత, లీలలు ఇవన్నీ కూడా పవిత్రమైనప్పుడే దాన్ని మనం పావనాకృతి అని అంటాము. ఎవరి గుణగణాలను ఆలోచించడం వల్ల లేదా వర్ణించడం వల్ల మనం పావనమవుతాము, ఆమె పావనాకృతి. భూతాత్మనః తపో విద్యే బుద్ధే జ్ఞానం విశోధనం క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి అని చెప్పారు. అంటే తపస్సు, ఉపాసన వలన శరీరం, మనసు పవిత్రతమవుతాయి. అలాగే భగవద్జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధమవుతుంది అని చెప్పబడింది. అనేక కోటి బ్రహ్మాండ జనని, 14 భువనాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఇలాంటి అనేక బ్రహ్మాండాలకు ఈమె జనని. దివ్య విగ్రహ, దివ్యమైన అంటే భౌతికమైనటువంటి వికారాలు చెందనటువంటి దాన్ని దివ్యం అని చెప్తాం మనం. అటువంటి ప్రకాశమైనటువంటి స్వరూపం కలిగింది దివ్య విగ్రహ. ఇక్కడ అనేక కోటి బ్రహ్మాండాలకి జనని అని చెప్పాం కదా, అందుకని అమ్మని దివ్య విగ్రహ అని చెప్పబడింది. అంటే దివ్య అంటే జ్యోతిర్మయ స్వరూపం అని కూడా అర్థం. క్లీంకారి, క్లీం బీజాక్షర రూపంలో ఉన్నది అని. క్లీం అంటేనే ఆకర్షణ శక్తి, అందుకే కృష్ణ బీజంగా కూడా క్లీం చెప్తారు. అంటే అక్కడ కృష్ణుడి యొక్క ఆకర్షణ శక్తి అన్నమాట. ఈ క్లీం అనేది బాలామంత్రంలో కూడా ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండాలను లాగి పట్టుకుని నడిపించే శక్తి, వాటి మధ్య ఆకర్షణ శక్తి కాబట్టి అమ్మను క్లీంకారి అన్నారు. ఈ క్లీం అక్షరాన్ని మనం అచ్చులు హల్లులుగా విడదీస్తే అచ్చు ఈ హల్లులు క ల, వీటిని రెండింటిని కలిపేది ఈమ్. అంటే ఈ కలిపి ఉంచి ప్రపంచాన్ని పట్టి కలిపి ఉంచే శక్తి ది క్లీం అనమాట. వీటిని తీసేస్తే ఈమ్ అనే అక్షరం ఒక కేవలం ఈమ్ అనే అక్షరం అవుతుంది. అంటే ఇదే కేవల అని చెప్తున్నారు. ఇది ఒక్కటి మాత్రమే వెనకాల ఉంది. అది ఉంది కాబట్టి మిగిలినవి రూపంలోకి వచ్చాయన్నమాట, కాల అన్నవి. అంటే ఈ ప్రపంచం వెనుకున్నటువంటి శక్తి అమ్మ ఈ ప్రపంచాన్ని ఉనికిలోకి తీసుకొచ్చి దీన్ని పట్టి ఉంచుతుంది, ఆమె యొక్క శక్తి. ఇది క్లీం బీజంలో చెప్పారు. ఇక క్లీంలో ఈమ్ అనేది గుప్తమై ఉంది కాబట్టి ఇక్కడ తర్వాతి నామాలు చెప్తున్నారు కదా, గుహ్య అని. ఈంకారం అమ్మ యొక్క శక్తి, ఇది మనకి కైవల్యాన్ని ఇస్తుంది కాబట్టి కేవల, గుహ్య, కైవల్య పదదాయిని అంటూ చెప్పుకుని వచ్చారు. కేవల అంటే ఏకాకి, ఏది అంటనిది పట్టనిది అని. సూర్యబింబ నీటిలో ఉన్నట్టే మనకు కనిపిస్తుంది, కానీ నీటిలో ఉన్నట్టు గుణం ఏది సూర్యునికి అంటదు. ఆ విధంగా అనేక కోటి బ్రహ్మాండజన్య అయినా సరే అమ్మకు ఇవేమి, ఈ సృష్టిలో ఏవి ఆమెను అంటవు కాబట్టి ఆమె కేవల. గుహ్య అంటే గుహ లోపల ఉన్నది అని. అంటే పంచకోశాంతర స్థితమైనటువంటి మన హృదయ గుహలో ఉంది కాబట్టి గుహ్య అని చెప్తున్నారు. ఉపనిషత్తులని గుహ్య శాస్త్రాలు అని కూడా అంటారు. అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడే పరతత్వం ఏదైతే ఉందో అది దేవి కాబట్టి
గుహ్య అని చెప్పబడుతుంది. కైవల్య పదదాయిని, కైవల్య పదాన్ని ఇచ్చేది అని. అంటే కైవల్య పదం అనేది ఎప్పుడవుతుంది? స్థూలదేహం పోవటం మాత్రమే కాదు, స్థూల దేహానికి కారణమైనటువంటి ఆ కారణదేహాన్ని కూడా పోగొట్టి ఎప్పుడైతే మన స్థూల సూక్ష్మ కారణదేహాలు ఈ శరీరత్రయాన్ని నశింపచేసి కైవల్యాన్ని ఇచ్చేది కాబట్టి దేవిని కైవల్య పదదాయిని అంటున్నారు. అంటే మన తీరని కోరికల వల్ల జన్మ అనేది కురుగుతూ ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మరలా ఈ దేహంలో అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇది స్థూల దేహం. తర్వాత ఇక అంటే సత్య పదార్థ జ్ఞానంతో సర్వవాంఛా విముక్తితోటి ఈ స్థూల కారణ దేహాన్ని పోగొట్టి మనకు కైవల్యాన్ని ఇస్తుంది అని. త్రిపుర 3 పురాల్లో ఉండున్నది. శ్రీచక్రంలో 9 ఆవరణలు, అంటే 3 ఆవరణలు ఒక్కొక్క మండలంగా విభజించుకుంటే ఈ 3 మండలాల్లో వ్యాపించి ఉంటుంది కాబట్టి త్రిపుర అని చెప్పన్నారు. అలాగే అగ్ని, సూర్య, సోమ మండలాలు అని మనం చెప్పుకున్నాము. ఈ 3 మండలాల్లో ఉన్నది కాబట్టి త్రిపుర. ఇక కుండలిని విషయంలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి వీటి గుండా వ్యాపించి వెళ్ళేది కాబట్టి త్రిపుర అని. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల వెనుక ఉండే చైతన్యం కాబట్టి త్రిపుర అని. అలాగే 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న నాడుల్లోని చైతన్య శక్తి కాబట్టి త్రిపుర అని. ఇలా ఒకే శక్తి విభిన్నాలుగా సృష్టిలో కనిపించే ఒకే చైతన్య శక్తి కాబట్టి ఆమెను త్రిపుర అని చెప్తున్నాము. త్రిజగద్వంద్య, ముల్లోకాల్లో పూజించబడేది అని. అంటే ముల్లోకాలంటే స్వర్గమధ్య పాతాళాలు లేదా భూర్భువ సువర్లోకాలు, వీటన్నిటిలోనూ పూజించబడేది అని. ఇక ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, శిరోభాగంలో చంద్రనిపాదేవి, పాలభాగంలో ఇంద్ర ధనుప్రభ, తర్వాత హృదయంలో రవి ప్రఖ్య దేవిగా త్రికోణాల్లో కూడా ఈమె పూజింపబడుతుంది. ఈ విధంగా త్రిమూర్తి అని చెప్పారు. ఇంకా త్రిమూర్తి గురించి మనం చెప్పుకోవాలి అంటే 3 రూపాల్లో ఉన్నది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగాను, దుర్గాలక్ష్మి సరస్వతులుగా, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా, వామ జ్యేష్ఠ రౌద్రీ దేవులుగా పూజింపబడుతోంది కాబట్టి ఇన్ని త్రిమూర్తి రూపాల్లో పూజింపబడేది. తర్వాత శాంభవి రూపంలో అమ్మ తెల్ల వర్ణంలో ఉంటే, శ్రీవిద్యగా ఎరుపు వర్ణంలో, శ్యామలాదేవిగా చామన ఛాయలో, ఇలా 3 రూపాల్లో ప్రకాశిస్తూ ఉంది కాబట్టి త్రిమూర్తి అని అమ్మకు చెప్పబడింది. తర్వాత నామం త్రిదశేశ్వరి, అంటే దేవతలందరికీ నాయకురాలు అని. త్రిదశ అంటే దేవతలని ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ వయసు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, యవ్వనంలోనే ఉంటారు కాబట్టి 30 సంవత్సరాల వారిలాగా దేవతలందరినీ కూడా ఈమె ఈశ్వరి అని చెప్తున్నారు. ఇంకొక అర్థం చెప్పుకోవాలంటే త్రిదశేశ్వరి అంటే 13 విశ్వదేవులకి అలాగే 33 దేవగణాలకు ఈమె నాయకురాలని త్రిదశేశ్వరి అని కూడా చెప్పబడింది. అంటే వీరందరినీ కూడా నియమించేది అని. త్రక్షరి 3 అక్షరములు విద్యాస్వరూపంగా కలది. ఆ, ఊ, మా దీన్ని ఓంకారం అంటాం. అమ్మ ఓంకార రూపిణిగా త్రక్షరి. అలాగే శ్రీ విద్యలో త్రక్షరి అనే 2 విద్యలకి చెప్పుకుంటారు. వీటిని శుద్ధ విద్య, కుమారి విద్య అని చెప్తున్నారు. అంటే 3 బీజాక్షరాలు ప్రధానంగా గల మంత్రాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. వీటిని అందుకని త్రక్షరి అని చెప్పారు. ఇక పంచదశి మంత్రాన్ని తీసుకున్నా కూడా మనం 3 కూటములుగా విభజిస్తాము. 3 కూటల్లో 3 అక్షరాలుగా భావిస్తాము అని చెప్పుకున్నాం. ఈ విధంగా కూడా అమ్మ త్రక్షరి అయ్యింది. ఇక మనం ఇంతకుముందు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్పుకున్నప్పుడు ఐం హ్రీం శ్రీం అన్న 3 బీజాక్షరాలు కూడా సూచితమయ్యాయని తెలుసుకున్నాము. ఆ విధంగా కూడా అమ్మ త్రక్షరి అయింది. 3 అక్షరాలు విద్యాస్వరూపంగా కలది అని. ఇక్కడితో 125 శ్లోకాలు పూర్తయ్యాయి. కొన్ని నామాల్లో శారదమ్మని అనుధ్యానం చేద్దాము. ధరాందోళిత దీర్ఘాక్షి అంటే
అరవిరిసినటువంటి ఆందోళనతో కదులుతున్నటువంటి దీర్ఘమైన కన్నులు అంటే సుదీర్ఘమైన దృష్టితోటి అమ్మ చూస్తూ ఉందట. జయరాంబాటికి అమ్మని కలవటానికి భక్తులు వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ వాళ్ళ వైపు అదే విధంగా వాళ్ళు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉండేదట. అమ్మ యొక్క చిత్రాలను మనం ఛాయాచిత్రాన్ని పరిశీలిస్తే ఒక ఛాయాచిత్రంలో అమ్మ జుట్టు వెనక్కి వేసుకుని ఉంటారు. ఆ చిత్రంలో అమ్మ మొహాన్ని చూస్తూ ఉంటే విప్పారినటువంటి ఆ నేత్రాలతోటి దరహాసంతో ఎంతో దూరంగా నిగూఢంగా మన వైపు అలా చూస్తూ ఉంది అని అనిపిస్తుంది. ఆ చిత్రాన్ని చూస్తే మనకి ధరాందోళిత దీర్ఘాక్షి అని అనిపిస్తుంది. దరహాసోజ్వలన్ముఖి, అమ్మ ముఖం ఇప్పుడు కూడా దరహాసంతో చక్కగా ప్రకాశిస్తూ ఉంది అని. గురుమూర్తి, అమ్మ గురు రూపంలో ఉంది. మంత్రం దేవత గురువు ఒక్కరే అని చెప్పుకున్నాం మనం. వాత్సల్యంతో శిష్యునికి మంత్ర ప్రసారం చేస్తుంది. ఆ కారణ్యత అమ్మ అని మనం చెప్పుకున్నాము. గుణనిధి, అపారమైనటువంటి గుణాలకి అమ్మ నిధి. ముఖ్యమైనటువంటి ఆమె గుణం వాత్సల్యం. దానికి తోడుగా ఆ మాతృత్వంతో పాటు ఎన్నో గుణాలను మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేశాము, అమ్మ యొక్క గుణాలు. అలాగే గుణి అంటే జ్ఞాని అని అర్థం కూడా అమ్మకు సరిపోతుంది. గురువుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మనం ఏవైతే చెప్పుకున్నామో అమ్మలో చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. గోమాత అని ఎన్ని శబ్దాలు అయితే ఇచ్చారో వాటన్నిటిలోనూ అమ్మ ఉంది అని తత్వపరంగా మనం చెప్పుకున్నా. జయరాంబాటిలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒకరోజు ఒక దూడ అంబా నరుస్తుందట. అప్పుడు అమ్మ వస్తున్నా బాబు అంటూ ఒక కుదురుని పరిగెత్తి వెళ్ళారు. అది నన్నే పిలుస్తోందని చెప్పి దానికి కట్టిన తాడుని విప్పేస్తారనమాట. అమ్మ అని పిలిచిన వాళ్ళకి ముక్తి పాశాలని విడదీసి ఆ విధంగా మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. ఆ అమ్మ అన్న పిలుపు యొక్క ఆర్తిని ఆమె తట్టుకోలేదు, మన కోసం పరిగెత్తుకొస్తుంది. గుహ జన్మ ఊహ అంటే మన హృదయాల్లో జ్ఞానాన్ని కలుగజేసేది. స్కందమాత అంటేనే అక్కడ మాతృత్వం ప్రస్ఫుటం. ఆమె దేవేసి, ఆమె దండనీతిస్తా. అమ్మ ఎప్పుడు కూడా ఎక్కువగా వాత్సల్యంతో వాళ్ళ మార్పులు తీసుకురావడానికి తీసుకొచ్చేవారు. అయితే హరీష్ లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు దండనీతిని కూడా చూపించారు. దహరాకాశ రూపిణి, మన హృదయ రూపంలో మన హృదయ ఆకాశంలో వెలిగేటటువంటి స్వరూపము. కళాత్మిక, అమ్మలో ఈ కళలను ఆదరించి అప్రిషియేట్ చేసేటటువంటి గుణం ఎంతో ఉండేది. చక్కగా ఎవరు ఏ కొంచెం చేసినా సరే దాని అమ్మ ఎంతో మెచ్చుకునేవారు. కళానాథ, ఆమె సకల విద్యా స్వరూపిణి. కావ్యాలాప వినోదిని, మంచి గ్రంథాలు అవి చదివించి వినటానికి ఎంతో ఆసక్తిని చూపించేవారు. అది కథామృతమైన అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు. ఎవరైనా అది చదివి వినిపిస్తే ఆ రోజు పోర్షన్ అయ్యేంతవరకు కూడా అమ్మ పిలిచి ఇది అవ్వలేదమ్మా ఇంకొంచెం చదివి వినిపించు అని భక్తుల్ని కోరుతూ ఉండేవారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఈ రమావాణి రూపంలో మనకి ఈ అవతారంలో యోగినమ గోలప్మ ఉన్నారు అనిపిస్తుంది. వారిరువురి మధ్య ఆ శక్తి స్వరూపిణైనటువంటి శారదామాత సేవించబడుతూ ఉంది. ఆమె ఆదిశక్తి, ఆమె అమేయ ఆత్మ, కొలతలకు అందనటువంటి ఆత్మ వస్తువు ఆమె. ఆమెని అర్థం చేసుకోవడం చాలా నిగూఢమైనది, దుర్లభమైనది. ఆమె పరమ ఉత్కృష్టమైనది. పావనాకృతి, పవిత్రతే మూర్తిభించిన రూపం శారదామ రూపం. ఆమె చరిత, రూపం, లీలలు అన్నీ కూడా పరమ పవిత్రమైనవి. అవి ఎంత చదువుతుంటే అంతగా మన మనస్సు పవిత్రమవుతోంది. ఆమె అనేక కోటి బ్రహ్మాండ జనని, అందరికీ నేను అమ్మని అని చెప్పారు. ఆమె గుహ్య, ఆమె కేవల, ఆమె కైవల్య పదదాయిని. ఆ శారదామాత అన్ని రూపాల్లోనూ త్రిమూర్తులుగా, శారద అనే త్రక్షరిగా మనకు
ఆ లలితా త్రిపుర సుందరీ దేవికి ఆమె అభిన్నంగా వెలుగొందుతోంది. జై మా.